బీఆర్ఎస్ పార్టీలో మైనార్టీ సీనియర్ నాయకులకు ఉద్యమ కార్యకర్తలకు మంత్రి గంగుల కమలాకర్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తీవ్ర అన్యాయం చేస్తున్నారని మైనార్టీ నాయకులు ఆరోపించారు. కొత్త వ్యక్తులకు పదవులు ఇచ్చి ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న మైనార్టీ నాయకులు చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీలు కేవలం ఓటు బ్యాంకు కోసమే వాడుకుంటున్నారని, రాబోయే రోజుల్లో తమ సత్తా చూపిస్తామని బీఆర్ఎస్ కార్యకర్త సైఫ్ హెచ్చరించారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. కరీంనగర్ బీఆర్ఎస్ మైనారిటీ సీనియర్ నాయకులకు మరి ఉద్యమ కార్యకర్తలకు కరీంనగర్ మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్న గారు, మరి అదే విధంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోన్పల్లి వినోద్ కుమార్ అన్న గారు కొత్తలని పదవి ఇవ్వడం జరుగుతుంది. మరి గత 15 సంవత్సరాల నుంచి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ మైనారిటీలకు ఎటువంటి పదవి ఇవ్వడం లేదు. మరి గతంలో ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీకి కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ మేము మైనార్టీస్లో పనిచేయలేదా? కొత్తలకు గ్రంథాలయ చైర్మన్ కూడా కొత్తలకే, మరి అదే విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అనేటువంటి కొత్తగానే మన ఎక్కడ అంటే బౌపేట అనేటువంటి వ్యక్తి మధు అనే కనీసం ఉద్యమంలో లేడు, కనీసం పార్టీలో కనబడడు. మరి అలాంటి వ్యక్తిని కరీంనగర్ గంగుల కమలాకర్ అన్న మంత్రివర్యులు పెద్దలు వారికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. మరి బీఆర్ఎస్ మైనారిటీ నాయకులకు దమ్ము లేదా? మరి బీఆర్ఎస్ మైనారిటీ నాయకుల డబ్బులు లేదా? మరి కష్టపడలేదా నేను అడుగుతున్నా ఈ రోజు మిమ్మల్ని. మరి మమ్మల్ని ఎందుకు ఇంత ఐస్ క్రీమ్